కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 గ్యారంటీల అమలుపై ఆ బహిరంగ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఈ 2 ఏళ్లలో అమలు చేసిన హామీల గురించి ఏనాడైనా సీఎం రేవంత్ రెడ్డిని అడిగారా అని నిలదీశారు కిషన్ రెడ్డి. రైజింగ్ 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం గురించి లేఖలో ప్రస్తావించిన కిషన్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ పేరుతో సిద్ధం చేసిన పుస్తకాన్ని స్వయంగా సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి అందజేసిన అంశాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ఉన్న దూరదృష్టిని అభినందించారని, శుభాకాంక్షలు ప్రకటించారని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో అభయహస్తం పేరిట విడుదల చేసిన మేనిఫెస్టో గురించి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 6 గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పిన విషయాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైందని, ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి మీరు గాని, రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఏనాడైనా సీఎం రేవంత్ రెడ్డిని ఆరా తీశారా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన సమయంలోనైనా వీటి అమలు గురించి అడిగారా అని నిలదీశారు. 2 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు గాని 6 గ్యారంటీల అమలు ప్రజలకు చేరాయో లేదో వాస్తవాలు కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసినట్టు లేదన్నారు. తెలుసుకోవడానికి ప్రయత్నించినట్టు లేదన్నారు. ఇచ్చిన హామీలు వదిలేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ, ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్ తో కొత్త పల్లవి అందుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టారని, ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలి కొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా లేక గాంధీ భవన్ లో పాతేశారా అంటూ తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లై గడిచిపోయిందని, ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించే ముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై పునరాలోచన చేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. లేదంటే అభయ హస్తమే ప్రజల ఆగ్రహ రూపంలో భస్మాసుర హస్తమై కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేయకుండా మానదని పేర్కొన్నారు. గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతి చర్యలకు పాల్పడి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు కిషన్ రెడ్డి.